హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య కలెక్షన్, సంధ్య హోమ్ ఫుడ్స్. ఈరోజు మామిడికాయ పాలకూర పప్పు చూద్దాము మా స్టైల్లో. ముందుగా 15 నిమిషాలు 3 రకాల పప్పులు కలిపి నానబెట్టేసాను. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, కొన్ని పల్లీలు. నానబెట్టుకున్న పప్పులన్నింటినీ కుక్కర్లో వేసేసుకోవాలి వాటర్తో సహా. అందులో కొంచెం కడిగి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలి. అది 3 కట్టల వరకు ఉంటుంది పాలకూర. పప్పుకు సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారం కోసం గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. పప్పుకు సరిపడా 4-5 మిర్చీలు అయితే సరిపోతాయి. చించి వేసేసుకుంటున్నాను నేను. అది స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఆనియన్ కట్ చేసేసుకొని అందులో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పాలకూర పప్పు చపాతీకి, రైస్కి అన్నిట్లోనూ చాలా బాగుంటుంది. క్యాప్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఉడికిన తర్వాత ఒక బండి పెట్టేసుకొని ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకొని 2 ఎండుమిర్చి, కరివేపాకు, మామిడికాయ పొట్టు తీసి పెట్టుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి అందులో. అది కొంచెం వేగుతున్నప్పుడు అందులో వెల్లుల్లి దంచి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న పప్పు వేసుకోవాలి ఇప్పుడు అందులో. కొత్త యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. ఈ పప్పును ఒక్కసారి ట్రై చేయండి. పప్పు వేసాక ఒక్కసారి మంచిగా కలిపేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక మంచిగా ఒక 2 నిమిషాలు ఉడికిచ్చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఆగాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. గుమలాడే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ట్రై చేసి నాకు